ముందుగా మీ అందరికీ క్రిస్మస్, జనవరి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి, భగవంతుడి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నేనైతే ఇదిగోండి రంగులు తీసుకున్నాను, పండగ కదా అందుకని చెప్పి రంగులు తీసుకున్నాను. ఈ రంగులు కూడా చూపెడతాను. ఇంకొక విషయం వచ్చేసి ముగ్గను పిండి కలుపుతున్నానండి. అయితే మెయిన్ కారణం ఏంటంటే ఈ వీడియో తీయడానికి కారణం కూడా చెప్తాను. ఏంటో ఇన్ని బేస్లో పెట్టుకుంది అనుకుంటున్నారా? ఇదేమో పిండి, ఇదేమో రోజు వేసే ముగ్గు, అదేమో మామూలు ముగ్గు అనమాట. మనకు అమ్మటానికి వచ్చి చూసారా ఆ ముగ్గు. ఇవేమో రంగులు, అవేమో ఈ పసుపు, కుంకుమ, కలర్స్ ఇవన్నీ ఒక డబ్బా పెట్టుకుంటాను. ఇవి అనమాట. ఈ డబ్బా వచ్చేసి కలర్స్ పోసుకోవటం కోసం. ఈ రెండు ఒకసారి కొనుక్కొచ్చుకున్నానండి. ఇదైతే వాడలేదు, ఇదైతే వాడాను. ఈ కలర్స్ పోసి పెట్టుకుందాం, దేనికి దాన్ని పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా అసలు విషయం వచ్చేసి ఇదిగోండి గీతల ముగ్గు గీసుకునేవి ఉంటాయి కదా, వాటి కోసమని తీసుకొచ్చుకున్నాను. అయితే ఎక్కడ తీసుకొచ్చుకున్నానో కూడా చెప్తాను, తీసుకొచ్చినా కూడా చెబుతానండి. అయితే మా అబ్బాయి తిరుపతి వెళ్ళాడని చెప్పి మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా. తిరుపతి వెళ్ళినప్పుడు మా అబ్బాయిని పనిమాల మా అబ్బాయి చెబితే మా అబ్బాయి గుర్తుపెట్టుకునల్లా నేను వీడియోలో వస్తాయి కదండి, వచ్చినప్పుడు ఫోటో తెచ్చి చూపెడితే మా అబ్బాయి గుర్తుపెట్టుకునల్లా ఇది తీసుకొచ్చాడనమాట. ఇది వచ్చేసేమో 6 గీతలు అండి. చూడండి, ఇది 6 గీతలు. ఆరు కాదండి, 7 గీతలు. ఇది 7 గీతలు, కాకపోతే జాయింట్ అంటే పక్క పక్కన ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి 6 గీతలు ఇలా ఇచ్చారు. ఇవి వచ్చేసి 8, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ 6 గీతల దానికి కూడా మధ్యలో గ్యాప్ వచ్చింది. దీనికైతే గ్యాప్ రాలేదు. చూడండి, 7 గీతలు ఉంటాయి, మధ్యలో గ్యాప్ రాలేదు, కానీ చాలా బాగుంటుంది. నేనైతే వీటితో ముగ్గేసానండి. ముగ్గు ఒకసారి చూసేయండి, చూసినాక ఎలా ఉంది ఏంటిదనేది. మనం దీంతో గీసినాక ముగ్గు అనేది చాలా బాగా వస్తుంది. మనం ఎలా అంటే అలా గీసుకోవచ్చు. గీతలు తీస్తున్నాం కాబట్టి ముగ్గు నిండుగా కనపడుద్ది, చాలా బాగుంటుంది. నేనైతే అలా వేసుకున్నాను. ఒకసారి ముగ్గు చూసేయండి, ముగ్గు చూసేసి నాక మళ్ళీ మాట్లాడుకుందాం, సరేనండి? ముగ్గు అయితే చూసొచ్చేసేయండి. ముగ్గు అయితే చూసేసారు కదా. ఇవి కలర్స్ చూసారా? కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, నిండుగా చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ నేను డబ్బాలో పోసేసుకోవాలి. చూసారా, నిండుగా బాగున్నాయి కదండి, చాలా బాగున్నాయి. ఇదంతా పక్కన పెట్టేస్తాను. ఇదైతే డబ్బాలు పోసుకున్నాక చూపెడతాను. ఇవి కూడా పక్కన పెట్టేసి పిండి తీసుకుంటున్నానండి. బియ్యం పిండి అండి, బియ్యం మరబట్టిస్తాం కదా ఆ పిండి అనమాట. ఉండలు లేకుండా చూసుకొని ఇది కొన్న ముగ్గు మొత్తం పోసేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముగ్గు పిండి రెండు కలిపిందనమాట. ఇది ఒకసారి నేను చూపిస్తాను. ఇది పిండను ముగ్గు కలిపింది కదండి. మీకు ఇక్కడ గీత అర్థమవుతుందా? ఇది చూసారా, ఇది ఇలా వచ్చింది. మామూలుగా మనం రాతి ముగ్గు కొంటాం చూసారండి బయట, అది ఇలా వచ్చింది. ఈ గీతకి ఆ గీతకి అంత తేడా ఉండిద్ది. పిండి కలిపితే ఎలా వచ్చింది, పిండి కలపకపోతే ఎలా ఉండిద్ది. పిండి కలపకపోతే దీంతో రాదండి, పిండి కంపల్సరీ కలపాలి. కలిపి ఎత్తేనే దీంతో గీతలు బాగా వస్తాయి అన్నమాట. అందుకని నేను కలుపుకుంటున్నాను. కలిపేసుకుందాం. మనం
ముగ్గు తక్కువ పట్టిద్దండి, రాతి ముగ్గు పిండి ఎక్కువ పట్టిద్ది. మనం దీంతో గీసుకుంటే పిండి ముగ్గు చాలా పట్టిద్ది అని మనకు అనిపించింది గీతల ముగ్గు. కానీ అవి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం బియ్యం పట్టించుకొని పిండిలో ఇంట్లో పెట్టుకున్నామంటే తేప కొంచెం ఇలా కలిపి పెట్టేసుకోవచ్చు, పెట్టుకొని ముగ్గులు వేసేసుకోవచ్చు. మనకి నెలంతా సంక్రాంతి పండగ కదండి, పండగలు క్రిస్మస్, జనవరి, ఈ సంక్రాంతి, ఈ పండగలన్నిటికి ముగ్గులు వేసుకోవడానికి చాలా బాగుండిద్ది. మనకు రాతి ముగ్గు ఎక్కువ పట్టదండి. చూసారా, కలిసిపోయింది ముగ్గు. బేషన్లో పోసేసుకుంటున్నా. ఈ బేషన్లో దీంట్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇక రోజు కొంచెం తీసుకొని నేను ముగ్గు వేసుకుంటూ ఉంటాను. చూసారుగా, కలిపేసినాక వీటితో ముగ్గులు చూపెడతానండి. ఒకసారి మీకు చూపెడితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చేసి 2 గీతలు ఉన్నాయి కదా, 2 గీతలే గిట్టాను. ఇలా వచ్చింది. ఇది వచ్చి 8 గీతలు గ్యాప్ ఉండిద్ది. ఇది ఇలా వచ్చింది. ఇది వచ్చేసి 7 గీతలు. గాలి తాగుతుందండి, బొచ్చు కదా, పోతుంది, ఉంటలేదు. ఇలా వచ్చింది. మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు అండి, ఇబ్బందే లేదు. ఏదైనా నిండుగా కనపడుతుంది. ఇదేమో 3 గీతలు కనపడుతుంది, ఇది వచ్చేసేమో 2 గీతలు కనపడుతుంది, ఇది వచ్చేసేమో ఒకటే గీత పెద్ద గీతలాగా కనపడుతుంది. చాలా బాగుంటుంది. ఈ గీతేనమాట ఇప్పుడు మీరు ముగ్గు చూసింది. నేను ఇప్పుడు మీకు ముగ్గు చూసాను కదా, అది ఇదేనండి, ఈ గీతలే. చాలా బాగుండిద్ది. ఇక నేను ఇదంతా తీసేసుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, అయితే నేను పాదాలు వేసుకుంటూనే ఉంటాను. ఈ పాదాలు మీకు తెలిసినవే. ఇదిగోండి, ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా, పద్మం ముగ్గు అనమాట. ఇది కూడా మా అబ్బాయి తెచ్చాడండి, ఇది కూడా మా అబ్బాయి తెచ్చాడు. చూసారా ఎంత బాగుపడిందో, సూపర్గా ఉండిద్దండి, బాగుంటుంది, చాలా బాగా అనిపించిద్ది. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది ఒకటి తీసుకొచ్చాడు మా అబ్బాయి. ఇంకోటి వచ్చేసి చూసారా, ముగ్గు వేసి తెల్లగా ఉండలేండి. ఇదిగో చూడండి, వెంకటేశ్వర స్వామి చక్రాలు నామం. ఇది నేనైతే ఇక్కడ కింద ముగ్గు వేసి చూపించట్లేదండి, తులసికోట దగ్గర వేసాను, అది మీకు షేర్ చేస్తాను. తులసికోట దగ్గర వేసింది కూడా మీరు చూడండి, ఒకసారి చూస్తే మీకు అర్థమైద్ది. ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం.
చూశారు కదండి, తులసికోట దగ్గర అలా ముగ్గులు అయితే వేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను. చాలా చాలా బాగుందండి. తులసమ్మ అయితే చాలా నిండుగా కనపడుతుంది, చాలా బాగుంది. ఇక నేను వచ్చేసి మా ఇంట్లో నేను ఎలా ముగ్గులు అనేది కలుపుకొని ఒక పక్కకి పెట్టుకుంటున్నాను, సర్దుకొని పెట్టుకుంటున్నాను అనేది ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నానండి. అంతేగాని అంతకుమించి ఇంకేమీ లేదు. నేనే కలర్స్ కొన్నాను అని చెప్పి నేను ఇక్కడ మీకు డాప్సర్ అయితే చూపించట్లేదు. కలర్స్ ఎలాగో పండగ కొనుక్కోవాలి కాబట్టి ముందుగానే కొనుక్కొని సర్దుకుంటున్నానండి. ఇక అదే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇక అదండి, మా ఇంట్లోనైతే నేనైతే ఇలా ముగ్గది కొనుక్కొని కలర్స్ అవి కూడా కొనుక్కొని అన్నీ సర్దుకొని ఒక పక్కకైతే పెట్టేసుకుంటున్నాను. ఇక అదండి, వీడియో ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి. సింపుల్గా అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక అదండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ముగ్గు కలిపేశాను, కలర్స్ అన్నీ ఒక దాంట్లో పోసేసుకున్నాను. ఇదేమో రోజు వారు వేసుకునేది. ఈ కలర్స్ ఒకసారి చూడండి, చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇక ఇది వచ్చేసి నేను రోజువారి ముగ్గు కోసం అంది డబ్బా. ఇలా ముగ్గేసేసుకొని ఇదిగోండి ముగ్గు పిండి, ఇది ముగ్గు, ఈ కలర్సు ఎల్లో కలరు, రెడ్, ఇది తులసికోట దగ్గరికి వేసుకోవడానికి పసుపు, కుంకుమ. ఇవి వచ్చేసి చేపలీస్ ముక్కలు అంతేలేని చెప్పి వేస్తూ ఉంటాను డబ్బాలో పక్కకి. ఇక ముగ్గు అది వేసేసుకున్నాక ఇలా ప్లేట్ మూత పెట్టేసుకుంటానండి. ఇలా మూత పెట్టుకున్నాను అనుకోండి, ఇక మనకు దుమ్ము అనేది దీంట్లో పడదు. అందుకని చెప్పి పక్కకి ఇలా పెట్టేసుకుంటాను. ఇక అదండి, ఈ కలర్స్ కూడా చూశారు కదా, చూపించాను కదా మీకు ఈ కలర్స్. ఇవి మూత పెట్టేసుకుంటున్నాను. ఇక అదండి, ఈ మూత తర్వాత పెట్టేస్తానండి. ఇగోండి, ఇక నా ముగ్గులైతే ఈ పండక్కి ఇక మీకు చూపించి గీతలు నేను ముగ్గులైతే ఇలానే వేసుకుంటున్నాను. గీతల ముగ్గులు చూస్తున్నారు కదా, ఇక వీటితోనే వేసుకుంటున్నాను. చాలా చాలా బాగా వస్తున్నాయండి ముగ్గులు అయితే, సూపర్గా వస్తున్నాయి. చూసారా, నేను పిండి కలిపి ముగ్గు అయితే ఎక్కువ కలపలేదు కదా ఇందాట. పిండి మీకు ముగ్గు చూపించా కదా కలిపేటప్పుడు, చూసారా పిండి ముగ్గు ఎంత అయిందో చూసారా. ఇది మనకు చాలా రోజులు వచ్చింది. అప్పుడు మనకి రాతి ముగ్గు అనేది అసలు ఎక్కువ ఖర్చు కాదనమాట, అస్సలు ఖర్చు కాదు. పిండి ఎక్కువ కలిసిద్ది కాబట్టి మనకి రాతి ముగ్గు ఎక్కువ ఖర్చు కాదు. పిండి ముగ్గు మనం బియ్యం పట్టించుకొని కలుపుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఖర్చు అయితే దాని ఆలోచన అయితే ఎక్కడా లేదనమాట. ఇక అది మనకి ఇష్టం వచ్చినట్టు ఈ ముగ్గులు అయితే చక్కగా ఈ పండగ వాతావరణంలో చక్కగా ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు. ఇక అదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ముందు ఉంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ఇక్కడ నేను పోజులు ఎందుకు ఇస్తున్నానంటే ఫోటో కోసం అండి, మీకు థంబ్నెయిల్ కావాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ పోజులు ఇచ్చుకుంటూ ఉన్నానమాట. ఏ ఫోటో బాగుండిద్దా అని చూసుకుంటా ఉన్నాను కదండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. కామెంట్ చేసి నాకు ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది చెప్పండి. ఇక అదండి, మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. బాయ్ అండి.